మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభాభినందనలు. చక్కగా మనం సెప్టెంబర్ మాసంలోకి వచ్చేసాము. ఈ ధనుస్సు రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, ఆరోగ్య పరిస్థితుల్లో ఎటువంటి గ్రహస్థితులు ఉన్నాయి, చేసుకోవాల్సిన పరిహారం ఏంటి తెలుసుకుందాం వన్ బై వన్. ముందుగా ఈ ధనుస్సు రాశి వారికి జీవిత గమనంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రహ సంచారం మీ మార్గంలో అనేక అవకాశాల ద్వారా కొత్త అవకాశాలు తెరదీస్తున్నాయి. కొన్ని విషయాల్లో మిమ్మల్ని హెచ్చరిస్తూ జాగ్రత్తగా నడుచుకోమని సూచించేటువంటి పరిస్థితి ఇది. ముఖ్యంగా మీ ఆర్థిక, ఆరోగ్య క్షేత్రాల్లో రాబోయే మార్పులను మీరు ముందుగానే గ్రహించి సరైన వివరాలతో అప్రమత్తంగా ఉండి సాగించినట్లయితే ఈ నెల నిస్సందేహంగా ఒక విజయవంతమైన నారంగానే మిగుల్చుకోవచ్చు. ఈ నెల ప్రారంభంలో మీ ఆర్థిక జీవితానికి ఒక నూతన ఉషోదయంలాగా ఉండబోతోంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి శుభవార్తలు మీ తలుపు తట్టనున్నాయి. మీ రోజువారీ ఆదాయం పనులు అనూహ్యంగా విస్తరిస్తుంది. ధన ప్రవాహం గణనీయంగా పెరిగే బలగా అవకాశం ఉంది. ప్రధానంగా వృత్తి, ఉద్యోగం నుండి వచ్చే జీతం పెరుగుదల రూపంలోనే కాకుండా మీరు గతంలో అభిరుచిగా ప్రారంభించిన చిన్న వ్యాపారాలు, సృజనాత్మకమైన పనులు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు, పార్ట్ టైం పనుల నుండి కూడా ఆదాయం వస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని మానసికంగాను ఆర్థికంగాను ఏదైతే పట్టి పీడిస్తున్నాయో ఈ అప్పులు, ఊహించని ఖర్చులు వంటివి కూడా సమస్యల నుండి మీరు పూర్తిగా విముక్తులవుతారు. ఆ మార్గం దొరుకుతుంది. మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో మీ మనస్సు కొద్దిగా తోలికపడి మీ నగదు నిల్వలు పెరగడంలో మీ ఆత్మవిశ్వాసం నిలుపుదోరుతుంది. భవిష్యత్తు కోసం మరింత ధైర్యంగా, స్పష్టంగా ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. గతంలో మీరు ఎంతో దురదృష్టతో, నమ్మకంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడిన పెట్టుబడులు ఇప్పుడు మీ నమ్మకాన్ని నిలబట్టే సమయం వచ్చింది. ఇప్పుడు ఫలితం వచ్చింది. ఊహించని రీతిలో డివిడెంట్ల రూపంలో కానీ లేదా షేర్ల విలువ గణనీయంగా పెరగటం కానీ జరగవచ్చు. కానీ కొత్త పెట్టుబడికి ఆస్కారం లేదు. ఈ ఆకస్మిక ధనలాభం మీకు ఆర్థిక స్థితిని మరింత పుష్టికరం చేస్తుంది. ఉత్సాహంగా కొత్త పెట్టుబడుల విషయంలో అత్యంత జాగరూకతతో ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మార్కెట్ నిపుణుల సలహాలు స్వీకరించి ఇప్పటికే ఉన్న పోర్ట్ఫోలియోను క్షుణ్ణంగా పరీక్షించి దాని ద్వారా మాత్రమే మీ లాభాలను బదిలీపరచుకోవచ్చు. మొత్తం మీద ఈ నెలలో మీ సంపద సృష్టించుకోవడానికి మరియు ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవటానికైతే బాగుంది. మీ ఏ కష్టానికి, తెలివితేటలకు తగిన ఫలితం దక్కటంలో మీ ఆర్థిక స్థితి మెరుగుపడటమే మీకు ఉపయోగకరం. అలాగే ఆర్థిక ప్రగతి ప్రయాణంలో మీ తోబుట్టువుల పాత్రను విస్మరించలేము. వారు మీకు కేవలం నైతిక మద్దతు అందించటమే కాకుండా అవసరమైనప్పుడు విలువైన ఆర్థిక సహాయాన్ని కూడా ఇవ్వటానికి, సలహాలను ఇవ్వటానికి, ప్రత్యక్షంగా సహాయం చేయటానికి వెనకాడరు. మీ నిస్వార్థ ప్రోత్సాహం విజయానికి కొండంత అండగా నిలుస్తుంది. అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని తెలివిగా సద్వినియోగం చేస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయటము, సురక్షితమైన దీర్ఘకాలిక పనులు, పెట్టుబడి వంటివి ద్వారా మీ భవిష్యత్తును మరింత భద్రంగా మార్చుకోవచ్చు. కుటుంబంలో కూడా మీరు సఖ్యత పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా చేస్తారు. అలాగే ఇక ఏమాత్రము ఆలస్యం చేయకుండా, సరైన తరుణం మించిపోకుండా మీకు నచ్చిన ఏదైనా క్రీడను ఆడటం లేదా వ్యాయామం ప్రారంభించండి. మీ శారీరక దృఢత్వం పెరగటమే కాకుండా మీలో పేరుకుపోయిన మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని కేవలం కాపాడటమే కాకుండా దానికి మరింత ఉన్నత స్థాయికి తీసుకోవడానికి రోజువారీ ధ్యానము, శ్వాస, వ్యాయామం, ప్రాణాయామం లాంటివి యోగాసనాలు మీ జీవితంలో అంతర్భాగంగా చేసుకోండి. మీరు ప్రతిరోజు కేవలం 15 నిమిషాల పాటు ధ్యానం కూడా మీ జీవితంలో ఆలోచనలు, గందరగోళ స్థితి నుంచి మిమ్మల్ని ఉన్న స్థితికి తిరుగుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. ప్రతి క్షణానికి ప్రాణవాయువును సరఫరా మెరుగుపరుస్తుంది. ఈ ప్రాణాయామం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంచుతుంది ఈ ప్రాణాయామం. అలాగే ఇక మీ కుటుంబ బంధం విషయానికి వస్తే ఏంటంటే, మీ ఇంట్లో వృద్ధులు ఆరోగ్యం మీకు కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా ఉంటుంది. వారి బాగోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారికి అవసరమైన వైద్య సహాయాన్ని సకాలంలో అందించడం,
అన్నింటికంటే ముఖ్యంగా వారితో ప్రేమగా, ఓపికగా దగ్గర కూర్చొని ఒక్క 10 నిమిషాలు రోజు మాట్లాడండి. ఆఫీస్ నుంచి రాగానే ఎంతో ఉత్సాహపడతారు వాళ్ళు. వారి మీద శ్రద్ధ మీరు వారికి వేసే మందుల కంటే ముఖ్యం. మీ జీవిత భాగస్వామి మీ అనుబంధంలో మరింత బలపడుతుంది. అపార్థాలకు, అభిప్రాయ భేదాలకు ఎక్కడా స్పందించకుండా ఉన్నతమైన ఆశయాలతో, అద్భుతమైన ప్రేమతో, వాత్సల్యంతో మెలగటం నేర్చుకోండి. ప్రేమను పంచుకోవటం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం దృఢపడుతుంది. సానుకూల శక్తిని సరైన దిశలో మళ్లించడం ద్వారా మీ కుటుంబంలో ఒక ప్రశాంతమైన సామరస్యకపూర్వమైన వాతావరణాన్ని సృష్టించగలుగుతారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఈ ఆషాఢ మాసం మీకు మిశ్రమ ఫలితాలను అందించే సూచనలు వస్తున్నాయి. మీ శక్తి, ఉత్సాహము మరియు చురుకుదనం నిండి ఉంటాయి. కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాగే నెల ప్రారంభం నుండి మీ రాశి నుండి 8వ స్థానంలో శుక్రుడు సంచారం ఉండటం వల్ల ఇది చిన్న ఆరోగ్య సమస్యే కదా అని దేనిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక స్పష్టమైన హెచ్చరికగా తెలియజేస్తుంది. అటువంటి నిర్లక్ష్య ధోరణిలో ఉంటే ఇబ్బంది పడతారు. దీర్ఘకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉండింటే క్రానికల్ డిసీజెస్, ప్రతి చిన్న సంకేతాన్ని జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే స్పందించి అవసరమైతే డాక్టర్ సలహా మేరకు నడుచుకోండి. అలాగే ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు అలర్జీని ప్రేరేపించే వాటికి దూరంగా ఉండండి. ముందు నుండే గుండె సంబంధ వ్యాధుల్లో బాధపడుతున్న వారు నెలలో రెట్టించిన జాగ్రత్తతో ఉండాలి. మానసిక ఒత్తిడికి వీలైనంత దూరంగా ఉండటానికి యోగా, ధ్యానం లాంటివి ప్రాక్టీస్ చేయండి. అలాగే మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి చిన్న సందేహం తలెత్తినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవటం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే పెద్ద ప్రమాదాల నుండి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మీ ఆహారపు అలవాట్లపై మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మీ పోషణపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. క్రమబద్ధమైన ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను ఏర్పరచుకోండి. మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోండి. మీరు రోజంతా చురుగ్గా, శక్తివంతంగా ఉండటానికి ప్రయత్నించండి. స్పైసీగా ఉండేవి, ఆయిల్ ఫుడ్స్ కానీ, మసాలా ఆహారం కానీ బాగా తగ్గించండి. జంక్ ఫుడ్, పచ్చళ్ళు కూడా తగ్గిస్తే మంచిది. వాటి స్థానంలో తాజా పండ్లు, పచ్చని కూరగాయలతో చేసిన కూరలు, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలు వంటివి పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాన్ని మీ దినచర్యలో మీకు మీరుగా ఇముడ్చుకోండి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కొద్దిగా బాధించే అవకాశం ఉంది. క్రీడాకారులకు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారి విషయంలో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫిజియోథెరపీ లేదా ఆయుర్వేద చికిత్స వంటి వాటిపై దృష్టి పెట్టడం ద్వారా మీ మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఓవరాల్గా ఈ ధనుస్సు రాశి వారికి సంబంధించి ఆరోగ్య పరిస్థితులు. ఇక దినచర్యలో శారీరక శ్రమకు నిర్దిష్టమైన స్థానాన్ని కల్పించడానికి ఒక అద్భుతమైన ప్రేరణాత్మకమైన సమయంగా ఉంటుంది. ఈ మొత్తం మీద ఈ సెప్టెంబర్ 2025 ఆర్థికంగా అద్భుతమైన అభివృద్ధినిస్తుంది. ఆరోగ్యపరంగా అవసరమైన జాగ్రత్తలు, కుటుంబపరంగా ఆనందకరమైన క్షణాలు అనుభవించే అవకాశాలని సమతుల్యమైన నెలగా ఉండబోతోంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఉన్నతమైనటువంటి చదువులు చదవటానికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా కష్టే ఫలి అన్నారు. మీరు ఒక దృఢ సంకల్పంతో, ఒక ప్రావీణ్యతతో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని అన్వయించుకొని మీరు సునిశ్చితంగా ఈజీగా ముందుకు వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఇక పరిహారాల విషయానికి వస్తే మీరు ఈ నెలలో ప్రధానంగా శివారాధన చేస్తే చాలా మంచిది. సోమవారం పూట శివుడికి అభిషేకం చేయించుకోవటం కానీ, మీ చేత్తో మీరు ఒక చెంబుడు నీళ్లు రాగి చెంబుతో పోసే అవకాశం ఆలయంలో ఉంటే అది చేయండి. మీ చేత్తో ఒక నారేడు దళం, శివాలయం ప్రాంగణంలో మారేడు చెట్టు ఉంటుంది, మారేడు దళాన్ని కోసుకుని మీ చేత్తో పట్టుకు వెళ్ళి అంత విభూది గడ్డ తీసుకువెళ్ళి మీ చేత్తో ఉన్న రాగి చెంబుతో శుచిగా స్నానం చేసి మడిబట్టతో వెళ్ళి శివుడి మీద అంత చెంబు నీళ్లు పోసి చక్కగా ఇంత విభూది రాసి ఒక మారేడు దళం పెట్టి ఓం నమః శివాయ అనుకున్నా సరిపోతుంది. మీకు రుద్రం రాకపోయినా ఆలోచించద్దు. మీరు శుభ్రంగా నమః శివాయ మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని
చక్కగా ఆలయ ప్రాంగణంలో 108కి తక్కువ కాకుండా వీలైతే 1008 చేయటానికి ప్రతి సోమవారం ప్రయత్నించండి. మీకు అద్భుతమైన ఫలితాలు శివానుగ్రహంతో వస్తుంది. మీరు ఇంతకు మించి ఎటువంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ధనుస్సు రాశి వారికి అద్భుత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.